అందరికీ నమస్కారం అండి. నేను మీ కల్పన. వెల్కమ్ టు కేఎస్ కిచెన్. ఈరోజు మనము నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దీన్ని నేను ఉప్పు పసుపు వేసి వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇది మేనేజ్ చేసుకున్నాము. ఇందులో పసుపు, కారము, కల్లుప్పు, కొద్దిగా నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు, కలిపి పక్కన పెట్టేసుకుందామండి. చింతపండు రసం తీసి పెట్టుకుందామండి. చేపలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదండి. తాలింపు వేసుకున్నాము. చేపల కూరకి నూనె ఎక్కువ పడుతుందండి. 2 స్పూన్లు నూనె వేసుకున్నాను. ఇది వేరుశనగ నూనె అండి. ఇది వచ్చేసి 2 స్పూన్లు వేసుకున్నాను. వేరుశనగ నూనె బాగుంటుందండి. ఆవాలు, కొద్దిగా మెంతులు, ఆనియన్స్ వేసుకున్నామండి. పచ్చిమిర్చి వేసుకున్నాము. కరివేపాకు, టమోటా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో ముందుగా పిసికి పెట్టుకొని రసం తీసిన చింతపండు పులుసు పోసేసానండి. కొంచెం వాటర్ పోసుకున్నాము. కొద్దిగా పసుపు, కారము వేసుకున్నామండి. ఇందాక చేపల్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అందుకు కొద్దిగా వేసుకున్నాను. ఉప్పు వేసుకున్నాము. ఇది మూత పెట్టి ఉడకనిద్దామంటే వచ్చేపు ముద్ద ఇచ్చి చూద్దామండి. పులుసు తెరిలిందండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ముక్కలు వేసేసుకున్నాము. ఒకసారి కలిపెడదామండి. ఇంతేనండి, ఎక్కువ కలిపి పెట్టకూడదు, ముక్క పాడైపోతుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత ఇచ్చేద్దామండి. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు వేద్దామండి. నెల్లూరు చేపల పులుసులో ఈ మామిడికాయ ముక్కలే స్పెషల్ అండి. మూత పెట్టేద్దాము. ఇప్పుడు ఇందులో కరివేపాకు ఇలా చించుకొని వేసుకుందామండి. ఇలా చించి వేస్తే మంచిగా స్మెల్ వస్తుంది. 1 స్పూన్ మెంతుల పొడి వేసుకున్నామండి. ఆవాలు మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఇది ఒకసారి ఇలా తిప్పుదాము. అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము. అంతే అండి, గుమ్మగుమ్మలాడే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారా మామిడికాయ ముక్కలు? చాలా సింపుల్ అండి. ట్రై చేయండి ఒకసారి. నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.